జీవన విలాసం రెండవ భాగం. ఒకటవ భాగంలో గంగాధర్రావు వింధ్యని పెళ్ళైన తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం తెలియని వింధ్య తర్వాత తెలుసుకుని కృంగిపోతుంది. కథ కొనసాగుతుంది. బోనులో నిలబడిన గంగాధర్రావు కేసి ఒకసారి పరిశీలనగా చూసి ప్రారంభించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధవ్. మీ పేరు? గంగాధర్రావు. మీరెక్కడ పనిచేస్తున్నారు? జయరాజ్ అండ్ కంపెనీలో మేనేజర్గా. మీరు తాను జీవించి ఉండగా మరొక వివాహం చేసుకున్నారని, ద్వితీయం రద్దు చేయమని మీ భార్య శ్రీమతి శారద గారు పిటిషన్ పెట్టారు. దానికి మీరేం జవాబిస్తారు? శారద చెప్పినట్లు నేను మరో పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే. ఆమె పుట్టింటి వారు ఏదో గొప్ప ఆస్తిపరులని, వారికున్నంత ఆస్తిపాస్తులు నాకు లేవని, నాకు డబ్బు సంపాదించడం రాదని శారద చిన్నచూపు చూస్తూ ఉంటుంది. సంవత్సరానికి 10 నెలల పైనే పుట్టింట్లో ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఇక్కడ ఉన్న సాధింపులతోనే తెల్లవారుతూ పొద్దుగూకుతూ ఉంటుంది. అందుకే ప్రాణం విసిగి మరో వివాహం చేసుకున్నాను. మీరు చదువుకున్నవారు, నెలకి మేనేజర్గా 4 అంకెల జీతం తెచ్చుకుంటున్నవారు అయి ఉండి భార్యని మీకు అనుకూలంగా మార్చుకోలేకపోవడం విచారించదగినదే. 22 ఏళ్లు పెంచిన వాళ్ళ నాన్నే ఆమెను మార్చలేకపోతే పెళ్ళై 6 ఏళ్లలో నేనేం మార్చగలను? ఏది ఏమైనా ఆమెకు నచ్చజెప్పి మీ కాపురం మీరు చక్కబరుచుకోవాల్సింది. గంగాధర్రావు మౌనంగా వింటున్నాడే కానీ జవాబివ్వలేదు. ఇలాగే మరికొన్ని ప్రశ్నలు వేసి తర్వాత వింధ్యను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయన నన్ను ద్వితీయం చేసుకుంటున్నారన్న విషయం నాకు తెలియదు. తనకు ఎవరూ లేరంటే నిజమేనని నమ్మాను అని మాత్రమే జవాబిచ్చింది వింధ్య. శారద కేసు వాయిదా పడింది. బోనులో ఎప్పుడైతే నిలబడవలసి వచ్చిందో ఆ మర్నాటి నుంచి ఉద్యోగానికి రావటం మానుకుంది వింధ్య. గంగాధర్రావు బోసిపోతున్న ఆమె సీటు చూడగానే ప్రాణం చివుక్కుమనగా హోటల్ నుంచి ఒకసారి వింధ్యని చూద్దామని ఇంటికొచ్చాడు. మనిషి సగానికి సగం తగ్గిపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లుంది వింధ్య. వింధ్య, నువ్వు అనవసరంగా వర్రీ అయిపోయి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు. అనవసరమా? ఏది అనవసరం? కోర్టుకు రావడం అనవసరమా? అక్కడ నలుగురి ముందు తల వంచుకొని నిలబడవలసి రావడం అనవసరమా? మనిషికి చీకటి వెలుగుల్లా పరువు ప్రతిష్టలు వెంటనంటి రాకపోతాయా? మీరు శారద విషయం ఇది అని చెబితే మిమ్మల్ని చేసుకునేదాన్నో మానేదాన్నో. ప్రేమించిన దానికే మీరు ధైర్యంగా నిజం చెప్పలేని వారు ఇంత జరిగాక నన్ను ఏలుకుంటారని, అలా ఏలుకోమని నేను అనగలుగుతానా? వింధ్య, నువ్వు ఆవేశపడుతున్నావు. ఆవేశమా? ఆ కోర్టులో దోషిలా బోనులో నిలబడవలసి వచ్చినప్పుడే నా ప్రాణం పోలేదే అని విలవిల్లాడిపోయాను. అవమాన భారంతో నా గుండెలు మండిపోయాయి. నేను పైకి కనిపించకుండా ఎంత కుళ్ళి ఏడ్చానో మీకు నేనేం చెప్పగలను? కళ్ళంబడి ధారగా కన్నీరు కారుతుండగా గబగబా అనేసింది వింధ్య. గంగాధర్రావు ఆమె కేసు ఒకసారి చూసి తనేం చెప్పినా ఆమె ప్రస్తుతం వినే పరిస్థితిలో లేదని గ్రహించి దీర్ఘ నిశ్వాసం విడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. తను తొందరపడిందేమో, ఆయన కాఫీ అన్నా తాగకుండా వెళ్ళిపోయారు అనుకుంటూ బయటకు వచ్చి చూసింది. మమకారం చావని వింధ్య. అప్పటికే రోడ్డుకి సగం దూరం వెళ్ళిపోయాడు గంగాధర్రావు. అది చూసి మరింత దుఃఖోద్వేగంతో లోపలికొచ్చి తలుపు గడియ వేసుకుంది వింధ్య. అతను హోటల్లోనే ఉంటున్నాడు. దానింట్లోనే చచ్చాడు కాబోలు అని అచ్చ తెలుగులో తిట్టిపోసింది శారద. ఆమెకి భయపడి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు కాబోలు అనుకుంది వింధ్య బాధగా. ఆ మాట అనుకోగానే మనస్సంతా 1000 శకలాలైంది వింధ్యకు. కానీ జరగనున్నది జరగక మానదు. ఎందుకు అనవసరంగా బాధపడటం అనుకుంది విరక్తిగా. వాయిదా నాడు అంతా కోర్టుకు హాజరయ్యారు. దీనవదనంతో వింధ్య, రోష కషాయిత నేత్రాలతో శారద, కళాకాంతి లేని ముఖంతో గంగాధర్రావు. కోర్టు లాంఛనాలన్నీ పూర్తయ్యాక కేసు రిపోర్ట్ అంతా చదివాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. గంగాధర్రావు జయరాజ్ అండ్ కంపెనీలో మేనేజర్. అతని భార్య శారద. వారికి పిల్లలు లేరు. అతని వయస్సు 33 సంవత్సరాలు. వారి కంపెనీలో స్టెనోగా అపాయింట్ అయింది వింధ్యాదేవి. ఆమె పట్ల ఆకర్షణ పెంచుకున్న గంగాధర్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఒకనాడు రిక్షాలో ఇద్దరూ కలిసి వెడుతుంటే శారద చూడటం తటస్థించింది. అంతవరకు ఆమెకు రహస్య వివాహం సంగతి తెలియదు. రాత్రిళ్ళు ఇంటికి రాకపోవడం, అసలు ఇంటికే సరిగ్గా రాకపోవడంతో అనుమానం బలపడి రహస్యంగా ఎంక్వైరీ ప్రారంభించి వింధ్యను అతను వివాహం చేసుకున్నట్టు ధృవపరుచుకుని తను జీవించి ఉండగా తన అనుమతి లేకుండా చేసుకున్న ఈ వివాహం చెల్లదంటూ కోర్టులో కేసు దాఖలు చేశారు. శారీరకంగా శారదలో ఏం లోపం లేదు కనుక కేవలం భార్యకి నచ్చచెప్పడం చేతకాని గంగాధర్రావు
తొందరపడ్డాడనే చెప్పక తప్పదు. బహుభార్యత్వం 1954లోనే రద్దయింది. అయినా అక్కడక్కడ ఇలాంటి ద్వితీయాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వనితల కన్నీళ్లు తుడవడానికి ఏ కోర్టైనా సాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇటువంటి పెళ్లి మీద పెళ్లిళ్ళు జరిగినప్పుడు తను కర్మం క్రింద సరిపెట్టుకుంటూ జీవించే కంటే శారద గారిలా ధైర్యంగా భర్త మీద కేసు పెట్టడానికి అంగీకరించరు. అందుకు మనం శారద గారిని అభినందించాలి కూడా. స్త్రీలంతా ధైర్యంగా నిలబడిన నాడు ఇటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు చెక్కబడతాయి. వింధ్యతో గంగాధర్రావు వివాహం రద్దు చేసి శారద గారి హక్కులు బలపరచవలసిందిగా కోర్టువారిని కోరుతున్నాను అంటూ చెప్పి కూర్చున్నాడు. శారద కళ్ళు మిలమిలా మెరిశాయి. వింధ్య నిశ్శబ్దంగా చూస్తోంది. జడ్జి గారు అన్నీ పరిశీలించి చివరికి తీర్పు ఈ విధంగా చెప్పారు. భారత వైవాహిక హక్కుల క్రింద 1954 స్పెషల్ మ్యారేజీ చట్టానికి, 1955 సంవత్సరపు హిందూ వివాహాల శాసనానికి, 1875 నాటి వివాహ చట్టాల సవరణ బిల్లు ప్రాతిపదికగా గంగాధర్రావు ద్వితీయ వివాహం రద్దు కాబడింది. శారదా గంగాధర్రావుల దాంపత్యమే ఖాయం చేయడమైనది. ఆ మాట వింటూ చివ్వున తలెత్తింది వింధ్య. దయచేసి కోర్టువారు అనుమతిస్తే 2 మాటలు చెప్పదలుచుకున్నాను. చెప్పమన్నట్లు సైగ చేశాడు జడ్జి సంజీవ్. వనితల కన్నీరు తుడవడానికి ఏ కోర్టు అయినా శాయశక్తులా ప్రయత్నిస్తుందన్నారు ఇందాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. మీరంతా న్యాయమూర్తులు, చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించే ధర్మమూర్తులు. మీ అందరి కళ్లకు నేను వనితలా కనిపించలేదో లేక నేను కార్చేవి కన్నీరుగా కనిపించలేదో నాకు తెలియదు. బహుభార్యాత్వం నేరమంటూ చట్టాన్ని గురించి చెప్పి నా వివాహం రద్దు చేశారు. బాగానే ఉంది. చట్టానికి తల ఒగ్గడమే మనిషి కర్తవ్యమని నేను ఒప్పుకుంటాను. కానీ ఇదిగో ఏడాది క్రిందట పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నా మెడలో ఈ తాళి కట్టారు. సంవత్సరం నుంచి నాతో కాపురం చేస్తున్నారు. ఈ రోజున మీరంతా వివాహం రద్దయిందని, మమ్మల్ని చెరోదారి చూసుకోమని చెప్పారు. ఆయన శారదతో ఉంటారు. అది మీరే చెప్పారు. తీర్పు మరి నాగతేమిటి? ఈ మంగళసూత్రం తీసి అవతల పారేయనా? బహుశా చెల్లని పెళ్లి కనుక తీసేయమనవచ్చు. సంవత్సరం నుంచి నాతో సంసారం చేశారు. మరి నాకు శీలం అనేది ఆయన వెళ్ళినంత మాత్రాన తిరిగొస్తుందా? దాని ఫలితంగా నేను గర్భవతిని. ఆ బిడ్డకి తండ్రి ఎవరని చెప్పను. ఇంత జరిగాక నన్ను ఏ దయామయుడు పెళ్ళాడి ఉద్ధరిస్తాడు? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? కంగుమంటున్న వింధ్య కంఠానికి జడ్జితో సహా అంతా అవాక్కయ్యారు. అంతా తేరుకొని ఏదో అనబోయేలోగా వింధ్య అక్కడ లేదు. సంధించి వదిలిన బాణంలా రివ్వున బయటకు దూసుకుపోయి అక్కడే ఆగి ఉన్న రిక్షాలో కూర్చొని పూర్ణానందంపేటకు పోని అంది. వాయువేగంతో పోనిచ్చాడు రిక్షావాలా. ఆమె కోసం చూసి కనిపించక ఆ పూట కేసులన్నీ వాయిదా వేసి వికలమైన మనసుతో ఇంటికి వెళ్ళిపోయాడు జడ్జి సంజీవ్. వింధ్య అందాల రూపం, పలికిన మాటలు, అంత క్రితం దైన్యంగా నిలబడిన ఆమె దీనవదనం అన్నీ అతని హృదయంలో గాఢంగా హత్తుకుపోగా అశాంతిగా తిరగసాగాడు. బ్రహ్మచర్యమే అంతవరకు గడుపుతున్న సంజీవ్ పాపం ఆమెకు ఏదో విధంగా సర్దుబాటు చేయకుండానే, చేసే అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. తీర్పు చెప్పడం అయిపోయింది కనుక రేపటి నుంచి ఎవరూ కోర్టుకు రారు కదా, ఆమె ఎక్కడన్నా కనిపిస్తే బాగుండును అనుకుంటూ నిద్రకి దూరమయ్యాడు సంజీవ్. వింధ్య వెళ్ళిపోయే ధోరణి చూశాక ఆమె గుమ్మం తొక్కడానికి ధైర్యం చాలేదు గంగాధర్రావుకి. అయిందమ్మా పెళ్ళి, అణిగిందమ్మా రంది అని దాని దారిన అదిరిపోయింది. చచ్చినట్టు నా దగ్గర పడి ఉండక తప్పదని కోర్టులో చెప్పినా ఇంకా ఏమిటా దిక్కులు చూస్తూ నిలబడటం? పదండి రిక్షాలో ఇంటికి పోదాం అన్నాక అక్కడ మాట పెరిగితే బాగుండదని అప్పటికే శారద మాటలకి నలుగురు నవ్వుకుంటున్నారని గ్రహించి ఆమె పిలిచిన రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు గంగాధర్రావు. ఇంటికి ఎలా వచ్చిందో వింధ్యకే తెలియదు. జడ్జి గారు చెప్పిన తీర్పు ఇంకా ఆమె చెవులలో ప్రతిధ్వనిస్తోంది. తల వంచుకొని నిలబడిన గంగాధర్రావు రూపం ఆమెని భగభగా మండిస్తోంది. ఈపాటి ధైర్యస్తుడు తన జీవితాన్ని నిలువునా కూల్చివేయడం దేనికి? తాళి పేరుతో తన అందాన్ని అనుభవించవచ్చనా? ఎంతో మంచిగా కనిపించే గంగాధర్రావు ఇంత తేనె పూసిన కత్తి కింద మారిపోయాడా? ఛీ, ఇంత జరిగాక అతని ముఖం తన జీవితంలో చూడగలదా? తనలాంటి చదువుకున్న ఉద్యోగస్తురాలైన పిల్లని పెళ్లి పేరుతో పాదాక్రాంతం చేసుకుంటే పెట్టి పోషించవలసిన పని ఉండదు. జీతం తీసుకువెళ్ళి శారద చేతిలో పోసి పరువు నిలుపుకుంటూ తనకి టన్నుల కొద్ది ప్రేమని గుమ్మరించేస్తే ఆ ప్రేమ కబుర్లకి తను పరవశించిపోయి
అతన్ని అన్ని విధాలా సంతోషపెడుతూ తన పీక తనే గట్టిగా ఉరిత్రాడు బిగించుకుంది. కాళ్ళకి చుట్టుకున్న పాము కాటు వెయ్యక మానదని చివరికి తన జీవితమే సర్వనాశనమైంది. అతను బాగానే ఉన్నాడు, శారద బాగానే ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. తన అనురాగం మీద, అభిజాత్యం మీద శారద దెబ్బతీసినట్టు ఫీల్ అయింది. లోకమంతా తనని ద్వేషభావంతో చూస్తున్నట్లు, తనిక తలెత్తుకుని తిరిగే పని లేకుండా దుమ్మెత్తిపోస్తున్నట్లు రకరకాలుగా ఊహించుకుంటూ తనలో తనే కుమిలిపోసాగింది. గంగాధర్ మీద చెప్పరాని కసి, ఏదో చెయ్యాలన్న ఆవేశం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత్వం అన్నీ కలగాపులగమై చివరికి కన్నీళ్ల రూపంలోనే ప్రవహించసాగాయి. ఇక అతని ముఖం తన ముఖం అతను చూసుకునే పని లేదు. అలా చూడటానికి కూడా తను ఇష్టపడదు. ఇకపై ఆ ఉద్యోగం తనకక్కర్లేదు, ఈ ఊళ్ళో బ్రతుకు అక్కర్లేదు. ఆ తీర్పు చెప్పడం చేతగాని జడ్జిని అనాలి ముందు. నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయని చిన్న మాట గుర్తులేని పెద్ద మనుషులంతా న్యాయశాస్త్రాన్ని కాచి వడబోసిన విద్యావంతులు, పగలు రాత్రి కష్టపడి ఔపోసన పట్టి పట్టాలు పొందిన న్యాయవాదులు. ఉక్రోషం, కోపం ముంచుకురాగా అందరినీ మనసులోనే దులిపి పారేసింది. ఏమన్నా ఏమనుకున్నా ఆమె గుండెలో రగిలే బడబాగ్ని ఆగదు. ఆలోచించి ఆలోచించి చివరికి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకుంది. తన పేరు నా బ్యాంక్లో 2,000 ఉన్నాయి. ఆ 2,000 తీసుకుని ఈ సామాన్లన్నీ తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది. ఈ మాట తట్టగానే ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నట్లు కాగితం రాసి పోస్ట్లో పడేసింది. బ్యాంకుకు వెళ్ళి డబ్బంతా డ్రా చేసి తెచ్చుకుంది. ఆ రోజు గంగాధర్రావు ఇంటికొచ్చి మంచం మీద వాలిపోయాడు. మళ్ళీ బయటికి రాలేదు. ఆ మర్నాడు శారద తమ్ముడు రాంబాబు శారద మాట్లాడుకోవడం వినిపించింది. ఇకపైనైనా ఇతగాడు తిన్నగా ఉండేలా చూసుకో, శారద తండ్రి సలహా. ఇంత జరిగాక ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పిచ్చివేషాలు వేస్తాడు? శారద జవాబు. మొత్తానికి బాగా బుద్ధి చెప్పావక్క, లేకపోతే ప్రేమ తిని కూర్చోలేక. రాంబాబు ఈసడింపు. మరే మొత్తానికి పైత్యమంతా దిగిపోయిందిలే. శారద పకపక నవ్వింది. దిగక ఇంకా ఉంటుందా? ఇది దిగటమే కాదు, ఇక ముందు కూడా ఎక్కదు. బాగా చెప్పావక్క అంటూ రాంబాబు నవ్వుతుంటే శారద శృతి కలిపింది. ఇవన్నీ గంగాధర్రావు వింటూనే ఉన్నాడు. ఆ మంచం మీద నుంచి లేవలేకపోయాడు. అతనికి వింధ్య ముఖం చూడటానికి ముఖం చెల్లడం లేదు. అలా అని ఇక్కడ ఉండాలంటే ఈ మాటలన్నీ వినక తప్పదు. శారద నిఘా ఎక్కువైపోయింది. కాస్త చొక్కా వేసుకున్నా ఎక్కడికి బయలుదేరారు? దాని దగ్గరికేనా అంటూ రివ్వున వస్తోంది. ఆఫీస్కి వెళ్ళి పనిచేయొద్దా? మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ప్రేమలు వెలిగించడానికా? అయితే ఆఫీస్ మానేయమంటావా? నింపాదిగా అడిగాడు గంగాధర్రావు. మానేయండి, మానేసి ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకోండి. వ్యాపారానికి పెట్టుబడి ఏది? మా నాన్నని అడిగితే ఇస్తాడు. నేను అడగను, కావాలంటే నువ్వే అడిగి ఓ 50,000 పట్టుకురా. ఇన్ని వెదవ పనులు చేయగాలేంది మా నాన్నను డబ్బడిగితే తప్ప? కసిగా అడిగింది శారద. దానికి గంగాధర్రావు మాట్లాడలేదు. ఇక వింధ్య ఏమనుకుందో తెలుసుకునే అవకాశం ఎక్కడా లేదు. సరే, ఆఫీసుకు వెళ్ళి రిజైన్ చేసొస్తాను అంటూ 2 రోజులు ఇంట్లోనే కదలకుండా ఖైదీలా ఉండి 3వ రోజు బయటకు వచ్చాడు. సాయంత్రం 4ంటికి అతను ఆఫీసుకు వచ్చేసరికి వింధ్య రాజీనామా కాగితం పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతూ కనిపించింది. కాసేపలా కాగితం వంకే చూశాడు గంగాధర్. ఆ కాగితంలో వింధ్య దీనవదనం కనిపించింది. నేను నిజంగా నీ పట్ల ఘోర అపరాధమే చేశాను వింధ్య, నన్ను క్షమిస్తావా అనుకున్నాడు తల పట్టుకుని టేబుల్ మీద వాలిపోతూ. బయట కారు హారన్ వినిపించింది. ఎవరో వస్తున్నారనుకుంటూ సర్దుకొని కూర్చున్నాడు. జడ్జి సంజీవ్ లోపలికొచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు గంగాధర్. కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. సంజీవ్ కూర్చొని వింధ్య సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ఉపోద్ఘాతం లేకుండానే. ఆ మాటకి ఎదురుగుండా ఉన్న వింధ్య రాజీనామా కాగితం చూపించాడు. అది చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు సంజీవ్. ఆమె ఇల్లెక్కడా? ఇంటి అడ్రస్ చెప్పి దయచేసి మీరు మళ్ళీ ఆమెనేమనకండి. మొన్న జరిగిన సంఘటనలే ఆమె మీద బాగా దెబ్బతీశాయి. అనలేక అన్నాడు గంగాధర్రావు. ఆమె అంటే నాకెందుకో చెప్పలేని జాలి కలిగాక ఇలా వెతుక్కుంటూ వచ్చాను, లేకపోతే ఎందుకు వస్తానో అనవసరంగా అంటూ లేచాడు సంజీవ్. గంగాధర్రావుకి ఏం మాట మాట్లాడాలన్నా నోరు పెగిలితేగా అలా శిలలా కూర్చున్నాడంతే. సంజీవ్ వెళ్ళిపోయాడు. అతను చెప్పిన అడ్రస్ ప్రకారం పూర్ణానందంపేట వెళ్ళాడు సంజీవ్. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. వింధ్యను గురించి ఇరుగు పొరుగుని అడిగాడు. ఏమో మాకు తెలియదు, మాతో చెప్పకుండానే వెళ్ళింది అన్న జవాబు మటుకే వచ్చింది. వింధ్య చాలా పౌరుషవంతురాలు
అభిమానస్తురాలు అని ఆనాడే గ్రహించిన అతను ఏ కృష్ణవేణిలోనో ఐక్యమై ఉంటుంది. ఇంకా అనుభవం లేని చిన్నతనపు ఆవేశం ఆమెకి అధికం. ఆ ఆవేశంలో తాను చాలా దగాపడిపోయానని, తనకి సరైన న్యాయం చేకూర్చలేదని ఉక్రోషం కొద్దీ గబాలున దూకెయ్యగల సమర్థురాలు. ఆనాడసలు తను చెప్పడానికి ఆమె అవకాశం ఇస్తే ఆమె పక్షం కూడా విచారించి తను తగిన ఏర్పాటు చేయకపోయేవాడా అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు సంజీవ్. ఆ విషయం గంగాధర్రావుకి ఫోన్ చేసి చెప్పాడు. విన్న గంగాధర్రావు కుర్చీలోనే కొయ్యబారిపోయాడు. వింధ్య నిజంగానే కృష్ణానదిలోనే కలిసిపోయి ఉంటుంది అనుకుంటూ బొటబొట కన్నీరు కార్చాడు. వెతికే ధైర్యం లేక అలాగే మిన్నకుండిపోయాడు. వింధ్య గుంటూరు వెళ్ళింది తెల్లవారుజామున. ఎందుకు వెళ్ళిందో ఆమెకే తెలియదు. ముందా బెజవాడ నుంచి కొన్నాళ్లు దూరంగా ఉండాలన్న తపన తప్ప ఆమె గుంటూరు వచ్చేసరికే శ్రీశైలం పోయే బస్సు రెడీగా ఉంది. చటుక్కున ఆలోచించకుండా ఆ బస్సు ఎక్కేసింది. ఆమె ఎక్కడం తడువు. కండక్టర్ తలుపు మూసి రైట్ అన్నాడు. ఆ బస్సులో కూర్చోగానే ఆమె మనసుకేదో స్వాంతన కలిగినట్లయింది. శ్రీశైల భ్రమరాంబ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నట్లనిపించింది. జటాజూటధారి అయిన పరమేశ్వరుడు ఆప్యాయంగా పిలిచినట్లయింది. మండే గుండెకు కాస్తంత మంచి గంధం రాయి మహదేవా అనుకుంది బాధగా మనసులోనే రెండు చేతులు జోడించి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జునుని తలుచుకోగానే ఆమె శరీరం గగుర్పొడిచింది. స్వాభావికమైన ప్రకృతి సంపద, ప్రకృతి రమణీయత కలబోసినట్లు నల్లమల కొండలపై బస్సు అడుగుపెట్టగానే అంతవరకు తనని నీలి నీడల్లా అనుసరిస్తున్న బాధ, అవమానాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లయింది వింధ్యకు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నమాట నాలాంటి నిర్భాగ్యురాళ్ళని చూసే పుట్టి ఉంటుంది. దేవుడనేవాడు ఉన్నాడో లేడో అని గజేంద్రుడికే అనుమానం వచ్చింది. నాలాంటి అల్పురాలికి ఒక లెక్క అనుకుంది చేతులు జోడిస్తూ. తనకి స్వతహాగా భక్తి తక్కువే అయినా భక్తి మీద విశ్వాసం ఉంది. అందుకే ఇటు లాక్కొచ్చింది మనసు అనుకుంది చివరికి. శ్రీశైలంలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మంచి సత్రాలు ఉన్నాయి. బస్సు దిగగానే స్వామిని ధూళి దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ముందు ఎంక్వైరీ చేసి గుడికి వెళ్ళింది. మల్లికార్జున దర్శనం చేసుకుని వచ్చాక అప్పుడే భోజనం చేయాలనిపించక దేవస్థానం వాళ్ళ క్యాంటీన్లో కాస్త పలహారం చేసి కాఫీ తాగింది. ఆ పూట సత్రం గదిలో బస చేసింది. తెల్లారి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలనిపించి టికెట్ల కోసం క్యూలో నిలబడింది. ఆమె వచ్చి నిలబడిన 5 నిమిషాలకే అందమైన యువకుడు, ఇంచుమించు గంగాధర్రావు అంత పొడుగు, అంతకు మించిన రంగుతో, అతని కంటే 3-4 సంవత్సరాలు చిన్నగా కనిపించే వ్యక్తి, అతను అభిషేకం కోసమే కాబోలు టికెట్ కోసం అదే క్యూలో నిలబడ్డాడు. ఆమె ముందు, అతను వెనక కనుక ఆమె అతన్ని బాగా గమనించకపోయినా అతను మాత్రం ఆమెను పరిశీలనగా చూడసాగాడు. చక్కని కనుముక్కు తీరు, మంచి రంగు ఉన్న ఆమెని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది అతనికి. అభిషేకానికి టికెట్ తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెనకే అతను టికెట్ తీసుకుని వచ్చాడు. ఆమె వెనకే నంబరు అతను కనుక గర్భాలయంలోకి కూడా అతను ఆమె వెనకే వచ్చాడు. భార్యాభర్తలిద్దరికీ ఒక టికెట్ చాలు, 2 తెచ్చారు దేనికి అన్నాడు పూజారి. ఆ మాటకి తొట్రుపడింది వింధ్య. మేమిద్దరం భార్యాభర్తలం కాం, ఆయనెవరో నేనెవరో. ఆహా, నీ పేరు గోత్రం చెప్పు నాయనా. నా పేరు శశిధర్, గోత్రం భరద్వాజ అంటూ చెప్పి పక్కనే కూర్చున్నాడు. నీ పేరు చెప్పమ్మా. నా పేరు వింధ్య, మా గోత్రం హరితస. యథావిధిగా ఇద్దరి చేత పూజ చేయిస్తూ మీ వారి పేరు చెప్పమ్మా. క్షణం జవాబివ్వలేదు వింధ్య. ఆయన పేరు గంగాధర్రావు. ఆ పేరుతో కలిసి మరీ అభిషేకం చేయించాడు. ఒకసారి ఆ జడ్జి గారు కనిపిస్తే బాగుండు. ఆ పూజారి గారిని ఏదో సెక్షన్ చెప్పి రద్దు చేసిన పెళ్లికి వాళ్లను దంపతులుగా కలిపి చెప్పినందుకు ఏదో జరిమానా వేసేవాడు అనుకుంది విరక్తిగా నవ్వుతూ. పూజ ముందు కూర్చున్న ఆలయంలో ఉన్న ఆమె మనసుకేమీ స్వస్థత చిక్కడం లేదు. ఏ ప్రశాంతిని అన్వేషిస్తూ ఈ శ్రీశైల శిఖరానికి వచ్చిందో ఈ పూజారి మాటతో మళ్ళీ అదే పోయింది. తనకి భర్త లేడని, తనకి పెళ్లి కాలేదని ఎందుకు చెప్పలేకపోయింది? తన పెళ్లి కోర్టులో వీగిపోయినట్టే కదా. పవిత్రమైన దేవాలయంలో అబద్ధం ఆడలేకపోయిందా? లేక గంగాధర్రావు పైన తనకింకా ప్రేమ ఉందా? తన మనసులో అతని రూపం ఇంతగా హత్తుకుపోయిందా? అందుకు కారణమేమిటి? తన కడుపులో పెరుగుతున్న అతని ప్రతిరూప ప్రభావమా? ఇంకా తన మెడలో వేలాడుతున్న అతను కట్టిన తాళి మహిమ? లేక తన మనసులో పెళ్లి రద్దయిందన్న భావనం లేకనా?
ఏదైతేనేం ఆమె ముఖ కవళికలను బాగా గమనిస్తున్న శశిధర్కి ఎలాగైనా ఆమెని పలకరించాలనిపించింది. మీది ఊరేనా అని అడిగాడు మెల్లగా ఆమె పక్కనే నడుస్తూ. కాదు, విజయవాడ. మీరొక్కరే వచ్చారా? అవును, నేను మద్రాసు నుంచి వచ్చాను. నేను ఒంటరిగానే లేండి అన్నాడు నవ్వుతూ. ఇంతకంటే ఇతనితో సంభాషించడం మంచిదో కాదో అన్నట్లు మౌనం వహించింది వింధ్య. భ్రమరాంబ దేవాలయం చూశారా? చూడాలి, కుంకుమ పూజ చేయించాలి. పదండి, టికెట్లు తీసుకుందాం అంటూ అటుకేసి దారి తీశాడు. అక్కడ దర్శనానికి టికెట్లు తీసుకునేవారు 4-5 ఉన్నారు. మీకు కూడా నేనే తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి అంటూ వెళ్ళి 2 టికెట్లు తెచ్చాడు. వింధ్య డబ్బులిచ్చింది. మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అక్కడ పూజాధికాలు పూర్తయ్యాక ఇక్కడ చూడవలసినవన్నీ చూసి వెడతారా అని అడిగాడు. ఏవి చూసినా చూడకపోయినా శ్రీశైలం ప్రాజెక్ట్ చూడాలి, శిఖరేశ్వరాలయం చూసి శిఖర దర్శనం చేసుకోవాలి. ఇంకా ఏమున్నాయో మనకి విపులంగా తెలియదు కదా. మరే మీరన్నట్లు ఇక్కడ ఆ 2 చూసి నేను మహానంది కూడా వెళ్ళాలనుకుంటున్నాను. నేను దాని సంగతి ఆలోచించలేదు అంది మెల్లగా. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో రావచ్చు చూడాలంటే అని ఊరుకున్నాడు. నా కారు అన్నాక ఇతను సింపుల్గా కనిపిస్తున్నా బాగా ధనవంతుడే అయి ఉండాలనుకుంది వింధ్య. మద్రాసులో మీరేం చేస్తుంటారు? మాకు కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి చూసుకుంటూ ఉంటాను. చెంగల్పట్ దగ్గర కొన్ని పువ్వుల తోటలు, పొలాలు, అవి మా అన్నయ్య గారు చూస్తూ ఉంటారు. మీ కంపెనీలో నాకేదైనా చిన్న పనిప్పిస్తారా ఆశగా అడిగింది. మీరేం చదివారు? బిఏ పాస్ అయ్యాను. టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. ఇంత క్రితం ఎక్కడన్నా పనిచేశారా? చేశాను. విజయవాడ జయరాజ్ అండ్ కంపెనీలో స్టెనోగా పనిచేస్తూ కొన్ని కారణాల వల్ల రిజైన్ చేశాను. మనసులో ఆశ్చర్యపడినా పైకి కనిపించనీయలేదు శశిధర్. ఒక్క క్షణం ఆలోచించి, మనం స్థిమితంగా మాట్లాడుకుందాం, అలా బయట కూర్చుందామా ఏనుగుల మండపంలో? పదండి అంది. ఏదో తెగింపు వచ్చిన వింధ్య ఎవరినో ఒకరిని అడగకపోతే, మళ్ళీ ఇక్కడో ఇంకో ఊళ్ళోనో ఉద్యోగం చూసుకోకపోతే ఆ విజయవాడలో ఎవరుంటారు? ఆ ఉద్యోగం రిజైన్ చేసింది. మళ్ళీ తిండికి వెతుక్కోకపోతే తనకెవరు పెడతారు? తన కడుపులో ఉన్నవాడిని ఎలా పెంచి పెద్ద చేస్తుంది అనుకుంది దిగులుగా. ప్రసాదం, పులిహోర, లడ్డు పొట్లాలు ఆమెకి తనకి 2 తీసుకుని బయటికొచ్చాడు శశిధర్. కాస్త కాఫీ తాగుదాం రారాదు అన్నాడతను. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంది వింధ్య. అక్కడ కర్చీఫ్తో దులుపుకొని కూర్చున్నాడు శశిధర్. కాస్త ఎడంగా తను కర్చీఫ్ తీసుకుని దులుపుకొని కూర్చుంది వింధ్య. తన కథంతా ఇతనికిప్పుడు చెప్పడమా మానడమా? ఈ కాస్త సానుభూతికే తను కరిగిపోయి తన బతుకంతా వీధిన పెట్టుకోవడం బాగుంటుందా? ఆ తర్వాత ఇతనిలో ఎలాంటి భావాలు ఉత్పన్నమవుతాయో? అంతా విని మొండి చెయ్యి చూపిస్తే ఏం చెయ్యాలి? పైకి మంచితనం కనిపించి చాలా నిదానంగా మాట్లాడేవాళ్ళు మటుకు మోసం చెయ్యరన్న గ్యారంటీ ఏముంది? గంగాధర్రావుని చూస్తే ఈ కాలంలో ఎవ్వరినీ నమ్మకూడదు అనిపించలేదు. ఇతను ఎలాంటి వాడో? ఈ యాత్రలో పరిచయమైన వ్యక్తిని యాత్రతోనే వదిలేయడం మంచిదేమో. అది నిజమైతే తన నోటి వెంట అలా ఎందుకు ఆలయంలో అడగనిచ్చాడో దేవుడు. పరిపరి విధాల పోతోంది మనసు. కూర్చుని మాట్లాడుకుందాం అన్న వింధ్య మౌనంగా కూర్చుంటే విస్మయంగా చూస్తున్నాడు శశిధర్. మీరేదో మాట్లాడబోయి ఆగిపోయారంటూ గుర్తు చేశాడు శశిధర్. అవును, మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియకే ఆగిపోయింది. మీరు మద్రాసులో ఉద్యోగం చేస్తే మీ వారు కూడా వస్తారా? ఆయన రారు, నేను ఒంటరిదాన్ని. మరి మీ వారు అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు. ఆయన నేను కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం, అందుకే ఉద్యోగం కోసం మద్రాసు అయినా వస్తానన్నది. ముక్తసరిగా 3 మాటల్లో చెప్పేసింది వింధ్య. మీ పేరు? నా పేరు వింధ్య. నా పేరు శశిధర్ అంటూ ఆగాడు. వింధ్య చెంపన చెయ్యి చేర్చుకుని వింటోంది అతడేం చెప్తాడా అని. ఆమె ఏమన్నా అంటుందేమోనన్నట్లు అతను ఆమె ముఖం కేసి చూశాడు. మీ ఆఫీసులో వేకెన్సీలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి లేనట్టే చెప్పాలి, కానీ మీరు మీ పరిస్థితి చెప్పాక నాకు ఏదో విధంగా సాయపడాలని అనిపిస్తోంది. ఆ మాటల్లో నిజాయితీ కనిపించింది వింధ్యకి. మీరా సహాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంది చేతులు జోడించి. ఆమె అంటున్న తీరు, ఆమె ముఖ కవళికలు చూసి కరిగిపోయిన శశిధర్ ఈమెకు తప్పక సహాయం చెయ్యాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మీరెక్కడ దిగారు? అదిగో ఆ అన్నసత్రంలో. నేను ఇక్కడ టీటీడీ వాళ్ళ దాంట్లో రూమ్ తీసుకున్నానంటూ దగ్గరే ఉన్న మేడ చూపించాడు. నాది దగ్గరే లేండి, అదిగో అక్కడే అంటూ వేలు పెట్టి చూపించింది. మీరు శిఖర దర్శనం చేసుకోవడానికి నా కారులో రండి, వెళ్ళి చూసి రావచ్చు.
వస్తానంటూ వాచి చూసుకుంది. సరిగ్గా 9 అయింది. ముందు క్యాంటీన్లో కాఫీ టిఫిను పడందే కారులో కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు. అభిషేకం చేయించాలని కాఫీ కూడా తాగకుండా వచ్చాను. ఇప్పుడు ఈ పులిహోర తిన్న జఠరాగ్ని చల్లారేటట్టలేదు. రండి అంటూ ముందుకు దారి తీశాడు. అనుసరించింది వింధ్య. ఇడ్లీ దోశ తీసుకున్నారు. కాఫీ తాగి బయటకొచ్చాక ఇదిగో మన వాహనం రండి అంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు. తను ఒంటరిదని చెప్పాక ఇతనికి చొరవ ఎక్కువైంది. అంతకంటే దారి లేదు గనక తను అనుసరిస్తోంది. మల్లికార్జున, కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాకు అండదండలుగా నువ్వే నిలబడు. త్రినేత్రుడని ప్రసిద్ధిగాంచిన నువ్వు నీ 3వ నేత్రాన్ని నా కష్టకాలంలో నాకు అర్పించగానే అనుగ్రహించు అనుకుంది అస్తవ్యస్తమైన మనసుతో. శిఖరేశ్వరాలయానికి చేరాక మెట్లెక్కి టికెట్లు తీసుకుని పైకి వెళ్లారు. ముందు మీరు చూస్తారా, నన్ను చూడమంటారా అని అడిగింది వింధ్య. లేడీస్ ఫస్ట్గా, మీరే చూడండి అంటూ మందహాసం చేశాడు శశిధర్. రాతి నందితో శనగలు, బెల్లం, నువ్వులు వేసి తిప్పుతూ ఆ నంది ద్వారా చూసినప్పుడు మల్లికార్జున ఆలయ శిఖరం కనిపిస్తే పునర్జన్మ లేదని, అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారని విన్న వింధ్య తన 2 కళ్ళను 2 వేల కళ్ళు చేసుకుని చూసింది. కనిపించిందో లేదో ఆమెకే తెలియాలి. మీరు చూడండి అంటూ కిందికి దిగింది. శశిధర్ చూసి నాకేం కనిపించడం లేదు. అయినా మహా తపస్సంపన్నులకే పునర్జన్మలుంటే నాలాంటి భోగికి ఉండకుండా ఉంటాయా? ఏదో చూడాలి కదా అని చూశానంటూ నిర్భయంగా జవాబిచ్చి కిందికి దిగొచ్చాడు. అతని ఆఖరి మాటలకి ఉలిక్కిపడింది వింధ్య. నాలాంటి భోగి అంటే ఇతడు భోగలాలసుడా? తను కోరి ఇలాంటి విలాస పురుషుని చేతిలో పడుతోందా అనుకుంటూ గజగజ వణికిపోయింది. ఆ దృష్టితో చూస్తే అతను ఖరీదైన సూటు, వేళ్లకి ఉన్న ఉంగరాలు, చేతికి ఉన్న గోల్డ్ రిస్ట్ వాచి, అతని కారు అన్ని ఆడపిల్లలకి ఎరవేసేవిగానే కనిపించాయి. సరే, రోటిలో తలదూర్చి రోకలి పోటీకి భయపడే కంటే ధైర్యంగా ఆ దెబ్బలు తినడమే మంచిది. తన జీవితంలో జరగవలసినవన్నీ జరిగేపోయాయి. ఇంకా కొత్తగా జరిగేందుకు ఏమున్నాయి? అయినా మంచికో చెడుకో గంగాధర్రావు కట్టిన తాళి ఉంది. కడుపులో పెరుగుతున్న అతని బిడ్డ ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ 2 తనకి అండ అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంది. కారు ఎక్కబోతుంటే ఏదో టూరిస్ట్ బస్సు వచ్చి ఆగింది. బిలబిల్లాడుతూ అందులోంచి జనం దిగి పైకి పోతుంటే అబ్బా, వీళ్ళంతా తిరుపతి నుంచి వస్తున్న డైరెక్ట్ ప్యాసింజర్స్లా ఉన్నారు అంటూ నవ్వాడు శశిధర్ నున్నగా చెక్కిన గుళ్లను చూసి. ఆ మాటకి నవ్వి తిరుపతి వెంకటేశ్వరంలో ఉన్న స్పెషాలిటీ అదే అంది వింధ్య. ఇంకా ఏమైనా చూస్తారా అని అడిగాడు శశిధర్. ప్రాజెక్ట్ చూడాలి కదూ? ఇంకా పాలధార, పంచదార, తాపేశ్వరం చూడాలి. నాకు ఆ ప్రాజెక్ట్ మీద కంటే మహానంది మీద మోజుగా ఉంది. రేపు ఉదయం బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పిన పాలధార, పంచదార చూద్దామా? రేపు ఉదయం దాకా టైంపాస్ అవ్వాలిగా. ఇవన్నీ చూస్తే ఈరోజు సరిపోతుంది. అవును, వెళదాం అంటూ వాచి చూసుకున్నాడు శశిధర్. ఆ రోజే ప్రాజెక్ట్ కూడా చూశాక రేపు ఉదయం 6 గంటలకల్లా నేను కారులో వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, మహానంది వెళ్దాం అన్నాడు తన బసకి తిరిగి వెళ్ళిపోతూ. ఆ మర్నాడు అతను చెప్పినట్టుగానే 6 గంటలకల్లా బయలుదేరి ఆమె సత్రం దగ్గర కారు ఆపాడు. అప్పటికి ఆమె సిద్ధంగానే ఉంది. గబగబా వచ్చి కారులో కూర్చుంది. కారు మహానంది వైపు సాగిపోయింది. మహానందిలో చూడవలసినవన్నీ చూశాక వింధ్య, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఏమనుకోవు కదా అని అడిగాడు శశిధర్. చెప్పండి అంది వింధ్య. కాస్త ఎవరూ లేని చోట కూర్చుని చెప్పడం ప్రారంభించాడు శశిధర్. మాకు బోలెడు ఆస్తి ఉంది. ఆ ఆస్తి మీద పెత్తనం చెలాయించడానికి ఒక అన్నయ్య ఆంజనేయ ప్రసాద్ ఉన్నాడు. మా నాన్నగారు 2 ఏళ్ల క్రితం చనిపోతూ ఆస్తి అంతా మా అన్నయ్య చేతిలో పెట్టారు. ఏమనుకోకండి, నాకు బాటిల్సు, భామలు ఉంటే చాలు, మిగిలిన ప్రపంచం అక్కర్లేదనుకునే రకాన్ని. అది కనిపెట్టి ఆస్తి అంతా నా వాటాకి కూడా మా అన్నయ్యకే గార్డియన్ చేసి నేను పెళ్లి చేసుకుంటే ఆమెకి పుట్టే పిల్లలకి రాసిచ్చారు. నాకు పెళ్లి పేరుతో ఓ ఆడపిల్లని ఇంట్లోకి తెచ్చుకుని ఆవిడగారి ఆజమాయిషీలు, పెత్తనాలు, అదిలింపులు, బెదిరింపులు పడటం బొత్తిగా ఇష్టం లేదు. అయితే ఆవిడగారు లేందే ఆస్తి రాదు. నెలకి ఓ 1000 రూపాయలు ముష్టి వేసినట్లు ఇస్తూ ఉంటాడు అలవెన్స్లంటూ మా అన్నయ్య. అవి నాకు 15 రోజులు కూడా రావు గట్టిగా ఖర్చు పెడితే. అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరా ఒంటరివారు, మీకు భర్త ఉన్నా లేనట్టేనని మీరే అంటున్నారు. దయచేసి నా భార్యగా నాతో పాటు మా ఇంటికి రండి. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నానని చెబుతాను, మీరు అలాగే చెప్పండి. పైకి భార్యాభర్తలమే తప్ప ఇంట్లో రాత్రి ఎవరి గదిలో వారుంటాం.
మీ వంటి మీద నేను చెయ్యి వెయ్యను. ఆస్తి నాకు రాగానే మీ దారిన మీరు సమయం చూసి వెళ్ళిపోవచ్చు. వింధ్య అజంతా చిత్రంలా మారి వింటోంది అతని మాటలు. ఏం, మీకేమైనా అభ్యంతరాలున్నాయా? శశిధర్ మాటలకి చలనం కలిగింది ఆమెకి. అతను చెప్పే మాటలు వింటుంటే కళా నిజమా అని సందిగ్ధ స్థితిలో పడింది. వెంటనే టపీమని జవాబివ్వలేకపోయింది. అసలు ఇంతవరకు అతను చెప్పిన దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో కూడా గ్రహించలేకపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ తను ఇంకో రకం బాధల్లో ఇరుక్కోదు కదా అని భయపడింది ఆమె దెబ్బతిన్న మనసు. ఏం మాట్లాడరు? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, నిర్బంధం ఏమీ లేదు అన్నాడు శశిధర్ మళ్ళీ. ఇష్టం అయిష్టం కాదు, నేను చెప్పినంత మాత్రాన మీ అన్నయ్య గారు నమ్ముతారా? నమ్మే విధంగా ప్రవర్తించాలి మీరు. మీరు పెళ్ళైన వారే కదా, గృహిణీ ధర్మాలు తెలుసు కదా. ఎటొచ్చి పడకలు వేరు తప్ప మిగిలిందంతా భార్యలాగే చెయ్యాలి, వండాలి, పెట్టాలి. ఏ అనుమానము రాకుండా అన్నయ్యకి మీరు జాగ్రత్తగా మసులుకోవాలి. నమ్మకం కుదిరితే అన్నయ్య నా డబ్బు నాకు ఇచ్చేస్తాడు. చెప్పుతున్న శశిధర్ని విడ్డూరంగా చూస్తోంది వింధ్య. మనుషులు డబ్బు కోసం ఇన్ని అవస్థలు పడతారు కాబోలు. ఈ నాటకాలెందుకు? ఏదో పిల్లని కట్టుకొని సంతానవంతుడై సగర్వంగానే ఆస్తి పుచ్చుకోవచ్చు కదా, ఈ అడ్డాలెందుకు అనుకుంటోంది మనసులో. మీకిష్టమైతే మనం ఇట్నుంచిటే మద్రాసు వెళ్ళిపోదాం అంటూ ఆమె ముఖంలోకి చూశాడు శశిధర్. భగవంతుడా, నాకింకో పరీక్ష పెడుతున్నావన్నమాట. సరే కానీ తనక విజయవాడ గంగాధర్రావు దూరం కావాలి, అందుకో గూడు వెతుక్కోవాలి అనుకోకుండా ఈ విధంగా ఆశ్రయం లభిస్తోంది. తిండికి వెతుక్కోనక్కర్లేదు కొంతకాలం. ఆ తర్వాత ఇతని ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఇతను చెప్పే దాంట్లో మోసం ఏదన్నా కనిపిస్తే అప్పుడే ఇతని విషయం బయటపెట్టి తను బయటపడవచ్చు. ఒక్క క్షణం చకచక ఆలోచించిన వింధ్య, 2 షరతులకి మీరు ఒప్పుకుంటే నేను మీతో వచ్చి మీరు కోరిన విధంగా నటించి మీ ఆస్తి మీకొచ్చేలా చేయగలను అంది స్థిరంగా. చెప్పండి, నేను సిద్ధమే. 1, నాకు ఎక్కడో అక్కడ ఉద్యోగం కావాలి, అది మీరు వేయించాలి. 2వది, నేను గర్భవతిని, 5వ మాసం రాబోతోంది. అది మీరు ఆలోచించుకుని నా మర్యాదకేమీ భంగం కలగని పద్ధతిలో ప్రవర్తిస్తేనే ఉంటాను. లేని పక్షంలో మీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ మాటకి ఎగిరి గంతు వేశాడు శశిధర్. మీరు గర్భవతి అయితే నాకు మరీ మంచిది. ఆస్తి చేజిక్కించుకోవడం మరింత సులభమవుతుంది. ఆ మాటకి అతన్ని ఒక్క క్షణం రెప్పవేయకుండా చూసింది వింధ్య. తన జీవితం ఎన్ని చిత్రాతి చిత్రమైన మలుపులు తిరుగుతోంది. మనసంతా ఇచ్చి పెళ్లాడైన గంగాధర్రావు మరో ఆమె భర్త అయిపోయాడు. ఈనాడు మరో మగవాడికి భార్య కాని ఇల్లాలవుతోంది. ఇలాగే తన జీవితమంతా అస్తవ్యస్తంగా తప్ప సరిగ్గా సాగదు కాబోలు. ఏం చేస్తాం, ఇదంతా తన కర్మ అనుకుంది విరక్తిగా. ఈ వేదాంతం అనేది ఎప్పుడు పుట్టిందో తనకి తెలియకపోయినా ఇదంతా తన కర్మం. తన ముఖాన ఇలా రాసి ఉంది. జరగక తప్పుతుందా అన్న నిర్లిప్తతతో ధైర్యం తెచ్చుకోకపోతే కొండల్లా వచ్చి మీద పడే కష్టాలను బాధలను తట్టుకునేది ఎలాగా అనుకుంటూ తన కళ్ళ వెంట రాబోయే కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంది. శశిధర్ మనసు దూదిపింజలా ఎగిరిపోతోంది. మేఘాలలో తేలిపోతున్నాడతను. 5 లక్షల రూపాయల ఆస్తి ఇక తన పరం కావడానికి అట్టే రోజులు పట్టదు. ఆ తర్వాత ఏదో కొంత వింధ్యకి ముట్టజెప్పి పంపించేస్తే తీరిపోతుంది. అన్నయ్యతో తను సిలోన్ వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటానని చెప్పి అక్కడికి మకాం మారిస్తే సింహళ ద్వీప సుందరులతో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. వాళ్ళంతా చాలా చాలా అందంగా ఉంటారట. అన్నయ్య చచ్చే వరకు మద్రాస్ ముఖం చూడకుండా ఉంటే సరి. ఇన్ని ఆలోచనలు చేస్తున్న శశిధర్ని చూసి తనలో తనే నవ్వుకున్నాడు శ్రీశైల మల్లికార్జునుడు. భూత వర్తమానాలని పునరావృతం చేసుకుంటూ భవిష్యత్తుకి ఒక రూపు కల్పించుకుంటోంది వింధ్య. చివరికి ఆ గంగాధరుడు గంగమ్మతో సర్దుకున్నాడు. ఇక ఈ శశిధరుడు ఏం చేస్తాడో ముందు ముందు అనుకుంది భారంగా. మద్రాసు నుంగంబాకంతో ఒక ఖరీదైన పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది కారు. ముందు శశిధర్ క్రిందికి దిగి, ఇదే మనిల్లు, దిగు వింధ్య అన్నాడు ఆప్యాయంగా. పైట నిండా కప్పుకొని మెల్లగా కారు దిగింది వింధ్య. వాకిట్లో కారు ఆగడం, చిన్నబాబుగారు దిగడం చూస్తూనే లోపల నుంచి నౌకర్లు, వంట మనిషి అంతా పరుగు పరుగున వచ్చారు. వింధ్యని విరగబడి చూడసాగారు. టీవీగా లోపలికి అడుగుపెట్టాడు శశిధర్. అతని వెనక తల వంచుకొని వచ్చింది వింధ్య. రాములు, స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు పట్టుకురా అంటూ తన గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు శశిధర్. అతను అనడమే తడువు. క్షణాల మీద తెచ్చేశాడు రాములు. అన్నయ్య ఉన్నాడా రాములు అని అడిగాడు శశిధర్ కాఫీ అందుకుంటూ. లేరు బాబు, చెంగల్పట్ వెళ్ళారు. రేపు మాపటికి వస్తానన్నారు.
ఈవిడ చిన్నమ్మగారు. అన్నయ్య వచ్చేదాకా ఇక్కడ ఉంటాం. ఆయన వచ్చాక మీ చిన్నమ్మగారిని చూపించి మేము మాంబళంలోని ఇంటికి మారిపోతాం అన్నాడు శశిధర్ ఆమెకు కప్పందిస్తూ. చిత్తం బాబు, అన్నయ్య గారికి ఫోన్ చేయమంటారా అని అడిగాడు. ఎందుకు, అంత కొంపలేం అంటుకుపోలేదు కదా. ఆయన ఏం పని మీద వెళ్ళాడో. రేపు రాత్రికి వచ్చేస్తాడుగా, ఇంతట్లోకి ఫోన్ దేనికలే అంటూ మంచం మీద వాలిపోయాడు. ఆయనకు ప్రయాణ బడలిక ఎక్కువగా ఉంది రాములు, కాసేపు పడుకొని అంటూ అందుకుంది వింధ్య. శశిధర్ ఆ మాటలు వింటూ కళ్ళు మూసుకున్నాడు. తన సూట్ కేసు తెరిచి అందులోంచి ఇస్త్రీ దుస్తులు యువతల పెట్టుకుని, రాములు నేను స్నానం చేస్తానంది వింధ్య. రండమ్మా అంటూ వినయంగా బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ పంపు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఆ పంపు తిప్పితే చన్నీళ్ళు వస్తాయంటూ బకెట్లోకి నీళ్లు తొలిపి వెళ్ళిపోయాడు. హమ్మయ్య అనుకుంటూ స్నానం పూర్తి చేసింది వింధ్య. చిన్నమ్మగారు చాలా బాగుండారు అనుకుంటూ తమలో తామే గుసగుసలు పోయారు నౌకర్లు. పెద్దబాబు గారు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఆత్రపడుతున్నాయి అందరి కళ్ళు. ఈ శుభవార్త చెవిన వేయడానికి స్నానం చేసి బాత్రూంలోనే దుస్తులు మార్చుకుని యువతలకొచ్చింది వింధ్య. శశిధర్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముఖానికి దూమెరుగ్గా పౌడర్ అద్దుకొని కాటుగా బొట్టు పెట్టుకొని జడల్లుకోవాలని జుట్టు విప్పుకుంది. వింధ్యది చాలా చక్కని జుట్టు, నల్లగా పొడవుగా నిగనిగలాడుతూ ఒత్తుగా ఉంటుంది. జడ విప్పి జుట్టంతా చిక్కు తీసుకుంటూ ఉంటే ఎందుకో మెలకువ వచ్చి చటుక్కుని లేచాడు శశిధర్. జుట్టంతా వీపు మీదకి ఫ్రీగా వదిలి అద్దం ముందు కూర్చుని పాపిడి తీసుకుంటోంది వింధ్య. సన్ గ్లాస్ స్టూల్ని తాకుతున్న వెంట్రుకలను, అద్దంలో కనిపిస్తున్న పచ్చని వింధ్య ముఖాన్ని తదేకంగా చూడసాగాడు శశిధర్. కొంతమందిని ఇలా ప్రత్యేక శ్రద్ధతో సృష్టిస్తాడు దేవుడు. ఇంత అందాల రాశిని ఆమె భర్తగారు ఎందుకు వదిలినట్లు తొలిసారిగా శశిధర్ మెదడులో ప్రవేశించిందా అనుమానం. సరే ఏదైతేనేంలే, ఆయన గారెవరో వదలబట్టే కదా తమ ఆడబోయే నాటకంలో పాత్రధారిని కాగలింది, లేకపోతే తన వెంట ఎందుకు వస్తుంది అని తనకు తనే సమాధానం చెప్పుకొని, వింధ్య స్నానం చేశావా అని అడిగాడు. చేశాను, మీకు నీళ్లు పెట్టమంటారా అని అడిగింది ఇటు తిరిగి జడల్లుకుంటూ. పెట్టమను అంటూ లేచాడు బద్ధకంగా ఉన్నట్టుంది, కాస్త కాఫీ తాగుతారేమిటి అంది నవ్వుతూ. తాగుతాను, రాములి తెమ్మని చెప్పంటూ మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. వింధ్య తనలో తనే నవ్వుకుంటూ రాములు అంటూ కేకేసింది. క్షణంలో వచ్చాడు రాములు. అయ్యగారికి కాఫీ కావాలట, తెస్తానమ్మా అంటూ పరిగెత్తినట్టే వెళ్ళి కప్పు నిండా పోసుకొచ్చాడు. అది తనే అందుకొని అతనికి అందించి తాగండి అంది వింధ్య. ఈ పిలుపులు, ఈ ఆడపిల్ల అందింపులు అన్నీ కొత్తగా తోస్తున్న శశిధర్ మారు మాట్లాడకుండా తాగాడు. నీ సూట్ కేసులో ఉన్నాయా బట్టలు అని అడిగింది వింధ్య. ఉన్నాయి, కానీ అవన్నీ మాసనవే అనుకుంటాను. చూడు, అడుగున ఏదన్నా ఇస్త్రీ జత ఉందేమో, లేకపోతే బీర్వాలోంచి తీసిద్దువు గాని అంటూ సూట్ కేసు తాళం చెవి జేబులోంచి తీసిచ్చాడు. అది అందుకొని సూట్ కేసు తెరిచింది వింధ్య. మాసిన బట్టలన్నీ ఒక పక్కన ఉంచి అడుగున వాడకుండా ఉన్న ఇంకొక జత ఉంటే తీసి పైన పెట్టింది. రైట్ అంటూ లేచాడు శశిధర్. రాములు, ఈ బట్టలు లాండ్రీకి పంపు అంటూ బాత్రూమ్ కేసి దారి తీశాడు. వింధ్య వెనకే వచ్చి పైట కొంగు తిప్పి దోపుకొని రండి నీళ్లు పెడతానంటూ నీళ్లు తొలుపుతుంటే విచిత్రంగా చూడసాగాడు శశిధర్. ఏమిటో వింత అనుభూతులు అనుకున్నాడు స్నానానికి ఉపక్రమించబోతూ. టవలు అవి అక్కడ పెట్టి యువతలకు వచ్చేసింది వింధ్య. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమరుస్తున్న వంట మనిషి నాగయ్య వింధ్యను చూసి అమ్మా టిఫిన్ తీసుకుందరు గాని రండి అంటూ ఆహ్వానించాడు వినయంగా. ఆయన్ని రాని ఇద్దరం కలిసే తింటాం అన్న వింధ్య మాటకు మనసులోనే ఆనందపడ్డాడు ముసలి నాగయ్య. ఆలస్యంగా చేసుకున్న చిన్నబాబు గారు లక్షణమైన పిల్లని చేసుకున్నాడని మనసులోనే శశిధర్ని మెచ్చుకున్నాడు ఆ వృద్ధుడు. శశిధర్ స్నానం చేసి వచ్చి వింధ్య తీసి ఉంచిన బట్టలు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తలదువ్వుకుంటూ ఉంటే నాకేదైనా గది ఏర్పాటు చేయండి అంది వింధ్య అతి మెల్లగా. ఆ మాటకి తలదువ్వుకుంటున్నవాడల్లా అవును, ఆ మాటే మర్చిపోయాను, సారీ, ఇప్పుడు రా చూపిస్తానంటూ గబగబా తలదువ్వుకున్నాడు. మీ టాయిలెట్ కానియండి, చూపిద్దురు గాని అంటూ వింధ్య పక్కనే కాస్త దూరంగా నిలబడింది. నా టాయిలెట్ అంటే ఆషామాషి కాదమ్మోయ్, అరగంట పైనే పడుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను నిలబెట్టారు, కాళ్ళు లాక్కుపోతున్నాయంటే నా పూచి కాదు మరి. ఆనంలేండి, మీ పని కానియండి అంది వింధ్య నవ్వుతూ. నీకు నా మేకప్ చూడాలని సరదాగా ఉన్నట్లుంది అంటూ నవ్వి డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు శశిధర్. నిదానంగా క్రీమ్ పట్టించి దానిమీద దట్టంగా పౌడర్ అద్దాడు. సెంటు రాసుకున్నాడు.
బ్రిల్ క్రీమ్ పట్టించి పొందిగ్గా తలదూవాడు. ఇవన్నీ అయ్యేసరికి అతను చెప్పిన అరగంట పట్టింది. సరే ఇక రా, పాపం ఇంతసేపు వెయిట్ చేశావు అంటూ నవ్వుతూ ముందుకు దారి తీశాడు. వెనకే వస్తున్న వింధ్య, మీరు టిఫిన్ తీసుకోలేదుగా, రండి, పాపం అక్కడ అవన్నీ ఇందాకే పెట్టాడు మీ వంట మనిషి. వాళ్ళకి నా ఆలస్యం ఎక్కడో తెలుసులే, అన్నీ అమర్చి నేనొచ్చాకే వడ్డిస్తారంటూ నవ్వి అటు దారి తీశాడు. అనుసరించింది వింధ్య. నాగయ్య అక్కడే ఉన్నాడు. జంటగా వస్తున్న ఇద్దరిని చూసి ముచ్చట పడిపోయాడు. ఈడు జోడు బాగుందనుకుంటూ. ఇద్దరూ పక్కపక్క కుర్చీల్లోనే కూర్చున్నారు. ఇద్దరికి దగ్గరుండి ఇడ్లీ గారె వడ్డించాడు నాగయ్య. ఫ్లాస్క్లో కాఫీ ఎప్పుడు ఉంటుంది, ఇంకో ఫ్లాస్క్లో టీ ఉంటుంది. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే వాటిని నింపేస్తూ ఉంటారు. లేకపోతే పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి వచ్చిపోయే వారికి రెడీమేడ్గా దొరకవు కాఫీలు టీలు. టిఫిన్ తిని కాఫీ తాగాక, రా వింధ్య, నీకు గది చూపిస్తాను అంటూ తీసుకెళ్ళి తన గదికి అటు కుడిపక్కగా ఉన్న గది చూపించాడు. రాములు, ఈ గది శుభ్రం చేయి, నా గదిలో అమ్మగారు సూట్ కేసు ఉంది, తీసుకొచ్చి ఈ గదిలో పెట్టంటూ ఆజ్ఞాపించాడు శశిధర్. క్షణాల మీద గది శుభ్రం చేశాడు రాములు. అంతేనా, అమ్మగారి సూట్ కేసు తెచ్చి అక్కడ టేబుల్ మీద ఉంచి చకచక మంచినీళ్ళ కూజ గాజు గ్లాసు తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ ఏర్పాట్లన్నీ చెంపన చెయ్యి వేసుకుని చూస్తోంది వింధ్య. ఈ ఇంట్లో పనివారికి మంచి క్రమశిక్షణ ఉందనుకుంది మనసులో. రాములు అన్నీ అమర్చి వెళ్ళిపోయాక ఆ గదిలోకి వచ్చాడు శశిధర్. ఏం వింధ్య, గది బాగుందా అని అడిగాడు. గదికేం బ్రహ్మాండంగా ఉంది, అంతకంటే మీ పనివారి డిసిప్లిన్ మరీ బ్రహ్మాండంగా ఉంది. ఏది చెప్పినా క్షణాల మీదే. ఈ ట్రైనింగ్ అంతా మీదేనా? ఇంకా నయం, మనకి పనివారికి ట్రైనింగ్ ఇచ్చే తీరుబడి కూడా ఉందా? అవన్నీ మా అన్నయ్యవే. ఇలాంటి వ్యవహారాలు నాకు పట్టవు అంటూ వాచీకి కీ ఇస్తూ గడగడా చెప్పేశాడు. మరి ఇతనికి పట్టేదేమిటి అనుకుంది వింధ్య విడ్డూరంగా. మీరిక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోండి, నేను ఓ రౌండ్ కొట్టొస్తాను. అదే, ఎన్నింటికి వస్తారు? 1 గంటకి. అలాగేనన్నట్లు తలూపి ఊరుకుంది వింధ్య. శశిధర్ వెళ్ళిపోయాడు. తలుపులు చేరవేసి మంచం మీద కొరిగింది వింధ్య. హఠాత్తుగా శశిధర్ అన్నయ్య ఆంజనేయ ప్రసాద్ బుర్రలో మెరిశాడు. ఆయన ఎలా ఉంటారో, నౌకర్లని తమ్ముడిని అందరినీ తన కనుసల్లో పెట్టుకుని అందరి మీద పెత్తనం చెలాయిస్తూ అందరూ తనంటే హడలిపోయేలా కంట్రోల్లో పెట్టుకున్న ఆయన్ని ఒకసారి ఇప్పుడు చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఎలా ఉంటాడో, శశిధర్లా ఒడ్డు పొడుగు మంచి రంగుతో ఉంటాడో, లేక ఆయనకు ఆపోజిట్గా పీలగా ఉంటాడో. ఈ రకంగా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండికి గంగాధర్రావు చేసిన గాయంతో మొహం వాచినట్లయిన వింధ్య ఆ పూట శశిధర్ తిరిగి వచ్చే వరకు అతి ప్రశాంతంగా నిద్రపోయింది. 1 గంటకు కరెక్ట్గా వచ్చాడు శశిధర్. అతను నేరుగా వింధ్య గది దగ్గరకు వచ్చి పిలిచేదాకా నిద్రపోతూనే ఉంది. అతని పిలుపుకి చటుక్కున లేచి కూర్చుంది. రా వింధ్య, నాగయ్య భోజనం వడ్డిస్తున్నాడంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.